హాయ్ అందరికీ. ఈరోజు మేము ఒక మంచి ప్లేస్కి వెళ్ళామండి. అసలుకి తర్వాత బాలపూర్ గణేషన్ తర్వాత ఈ గణేషుడే ఫేమస్ అవుతాడేమో నాకు అనిపిస్తుంది అనమాట. అంత బాగుంటుంది. యాక్చువల్గా ప్రతి ఒక్కరు చూడాల్సింది ప్లేస్ అని అనుకుంటున్నాను నేనైతే. మరి మీ ఇష్టం, మీ అభిప్రాయం, కానీ నేను చెప్తున్నాను అనమాట. చాలా బాగుంది ఈ ప్లేస్ అయితే. అసలుకి ఎంత బాగుందంటే అంత బాగుందనమాట. బయట సెట్టింగ్ కూడా రియల్ సెట్టింగా ఏంటి, నిజంగా ఇక్కడ గణపయ్య టెంపుల్ కూడా ఉందా ఏంటి అని అంత బాగా న్యాచురల్గా ఉందండి సెట్టింగ్ కూడా అంతా. ఇది పోయినసారి నేను చెప్పాను కదా, బొజ్జగా గణపయ్య రాజ్మహల్లో రాజులాగా చాలా మంచి ఏమంటారు మహారాజులాగా ఉన్నాడు, చాలా బాగుందని చెప్తే వీడియో అందరు బాగుంది బాగుంది అన్నారు కదా. చాలా అలాంటి మళ్ళీ గణపయ్యని చూద్దాము ఎలా ఉండో ఏం అని మళ్ళీ వెళ్ళాను. కానీ యాజ్ డీస్గా పోయినసారి వినాయక చవితికి ఎంత బాగా అనిపించిండో గణపయ్య రోజు రోజుకి ఇంకా అంతకన్నా ఇంకా చాలా బాగా అనిపిస్తున్నాడు. చూడండి అసలుకి 2 కళ్ళు సరిపోవన్నమాట ఈ గణపయ్యని చూడడానికి. అయితే ఒకసారి వెళ్ళి పోయినసారి వచ్చామన్నమాట అనుకోకుండా. చాలా బాగా అనిపించింది. ఖచ్చితంగా ఈసారి కూడా ఈ ప్లేస్కి వెళ్ళి చూసేసి వద్దాంలే అని చెప్పేసి వెళ్ళాను. బయట లైట్గా ఏమంటారు రెయిన్ అలా వస్తుంది. ఈవినింగ్ నేను 5:30కి అలా వెళ్ళినట్టున్నా. ఆ టైంలో అయితే జర క్రౌడ్ చాలా తక్కువనే ఉంది, కానీ నైట్ అయ్యేసరికి కొంచెం ఎక్కువ అవుతుందో ఏమో. అసలుకి చాలా బాగా అనిపించింది అనమాట ఈ ప్లేస్. అసలుకి ఈ ప్లేస్ చాలా మంచిగా అనిపించింది అనమాట. నైట్ రైట్గా రెయిన్లా ఉండే 5:30కి అలా, కానీ వచ్చి గణపయ్య దర్శనం చేసుకొని బయటికి వెళ్ళేసరికి రెయిన్ తగ్గింది. చాలా బాగా అనిపించిందండి. అసలుకి గణపయ్యని చూడడానికి అయితే నాకైతే 2 కళ్ళు సరిపోలేదు. అసలు అక్కడే ఉందా అనిపించింది, అంత బాగా అనిపించింది. ఒకసారి మీరు కూడా వెళ్ళి విజిట్ చేసినాక నిజమా కాదా కూడా ఒకసారి చెప్పండి. ఇది ఎక్కడంటే ప్లేసు మన బడంగపేటలో ఉంటుందండి. కొంచెం చౌరస్తా దాటినాక కొంచెం ముందుకు వచ్చినాక బడంగపేటలో ఇట్లా ఉంటుందన్నమాట. మనం బాలాపూర్కి వెళ్ళేటప్పుడేమో చౌరస్తా దాటి ఇటు రావాలి. మనం బాలాపూర్ నుంచి వచ్చేటప్పుడేమో కరెక్ట్ కొంచెం ఏమంటారు అల్మాస్ కూడా లెఫ్ట్ సైడ్ రోడ్ ఉంటే కొంచెం ముందుకే కనిపిస్తుంది మనం ఆ రోడ్లో వెళ్తే. బడంగపేట రూట్లోనే ఉంటుందన్నమాట. చాలా బాగుంది. ఖచ్చితంగా విజిట్ చేయాలని అనుకుంటున్నాను నేనైతే. ఖచ్చితంగా వినాయకుడిని ఇంకా జనాలకు ఇంకా చూడనట్టున్నారు ఇక్కడ ఈ ప్లేస్ని. కానీ బాలపూర్ గణేషన్ తర్వాత కూడా ఫేమస్ అవుతాడేమో ఇంకా ఎక్కువనే. బాలపూర్ గణేష్ ఏమో లడ్డూకి ఫేమస్ అయితే ఇక్కడ గణపయ్యకి సెట్టింగ్కే కూడా ఫేమస్ అయిపోతారేమో అని నాకైతే అనిపిస్తుంది అనమాట. చాలా బాగుంది. అసలుకి ప్రతి ఒక్కరు విజిట్ చేయాలని నేనైతే కోరుకుంటున్నాను. చూస్తే మాత్రం చాలా బాగా అనిపిస్తుంది. నేను మా పాప మా బాబుని తీసుకొని వెళ్ళాను అనమాట. వాళ్ళు కూడా బాగా చూసారు, బాగా ఎంజాయ్ చేశారనమాట. ఇలాంటి ప్రోగ్రామ్స్లకు తీసుకెళ్తే కూడా పిల్లలకి ఏమనిపిస్తుంది అంటే ఓకే మన సంస్కృతి, మన దేవుడు అలాంటివన్నీ మనకు తెలుస్తుంటాయి. మన పిల్లలకు కూడా నేర్పించాలి. టోటల్ సెట్ అనమాట. మేము అలా వెళ్ళే రూట్లో వినాయకుల మండపాలు ఉంటాయి. అవి కూడా కొంచెం చిన్న చిన్న వీడియోస్ క్లిప్పింగ్ యాడ్ చేశాను.